ఆషాఢ మాసం వచ్చిందంటే పట్నం అంతా బోనాలు ఎత్తేతానికి తయారైతుంది. తొలుత గోల్కొండ అమ్మవారికి ఫస్ట్ బోనం ఎక్కిస్తే ఆ టెంక పట్నం అంతా బోనాల హంగామా షురు అవుతుంది. ఆ టెంక కమాస్కం నెలన్నర దాకా ఏడ్నో కాడ బోనాలు చేస్తూనే ఉంటారు. కొంచెమై అమ్మకు అప్ప చెప్తూనే ఉంటారు. ఆగో గట్లనే పాత బస్తీ దిక్కయ్యే లాల్ దర్వాజా బోనాలకు సర్కార్ అంతా తయారైందట. మరి ఏమేం చేసిర్రో ఎట్లెట్లయిందో మనం కూడా ఒకసారి చూసేద్దాం పార్రి. లాల్ దర్వాజా మాంకాలమ్మ బోనాల పండుగకు సర్కార్ అంతా తయారైంది. పాత బస్తీలయ్యే గీ బోనాల పండుగకు ఇప్పటికే గుడి అధికారులు అన్ని తీర్లా సౌలతులు చేసి సిద్ధం అన్నట్లు చెప్పారు. శుక్రవారం పొద్దుగల శిఖర పూజ ధ్వజారోహణ కార్యాన్ని షురూ చేస్తానికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తపేట శ్రీనివాస్ రెడ్డి సార్ పోయిండు. సార్ వచ్చుడుతోనే గుడి అధికారులు ఎదుర్కొని అయ్యగారితోని బొట్టు పెట్టించి గుల్లేరు తోల్కవయ్యిర్రు. మొక్కులు పెట్టుకున్నాక క్రేన్ మీదకెక్కి శిఖర పూజ కానిచ్చిండు. ఆ టెంక అమ్మకు పబ్బతి పట్టిండు. గిట్ల కమిషనర్ సార్ కు గుడి అధికారులు షెల్లబట్ట గప్పి దగ్గరుండి దర్శనం చేపిచ్చిర్రు. ఆ టెంక సార్ ఏమన్నాడో ఈనుర్రి. లాల్ దర్వాజా అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఈ రాష్ట్రం చాలా వేగంగా అభివృద్ధి చెంది ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఈ రోజు కానీ రాబో రోజుల్లో వచ్చే బోనాల బందోబస్తు అన్నిటి కూడా మా శాఖ పూర్తి సన్నద్ధతతో ఉంది. అన్ని ఏర్పాట్లు చేశాం. మేము దాదాపు 800 నుంచి 1000 మంది దాకా ఈ బందోబస్తుల్లో పాల్గొంటారు. గదన్నట్లు పోలీస్ శాఖ తరఫుకెంచి మేమంతా తయారున్నాం, ఎక్కడేం లొల్లులు పంచాదులు కాకుండా చూసుకుంటాం అన్నట్లు చెప్పిండు. ఇక ఇదెట్లుంటే అటు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ను బోనాల పండుగ కమిటీలు కలిసిర్రు. సికింద్రాబాద్ మాంకాలి బోనాల ఉత్సవాలకు మీరు తప్పకుండా రావాలే సార్ అని కోరిర్రట. పిలిస్తానికి వచ్చినోళ్ల దాంట్లో అనిల్ కుమారు, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి ఉన్నారు. అటు నిర్మల్ పట్నం లలితాదేవి అమ్మవారు భక్తులకు శాకాంబరి దేవి అవతారంలో దర్శనమిచ్చింది. అంతకుముందు అయ్యగారులు అమ్మకు పాలాభిషేకం చేసిర్రు. వచ్చిన మహిళా భక్తులంతా ఎదురువడ కూసొని కుంకుమార్చన చేసిర్రు. ఏదేమైనా ఈసారి కూడా రాష్ట్రం అంతా బోనాల పండుగ మా జోరుగానే అయ్యేటట్లుంది పొర్రి.